తదుపరి ప్రభుత్వము సుమారు 700 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఒక రైల్వే స్టేషన్కో ఒక ఎయిర్పోర్ట్కో వెళ్ళి మేము వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నామనంటే అది అర్థం ఉంది. ఒక వ్యక్తి తనకు రక్తం కావాలి లేదంటే చనిపోతానన్న పరిస్థితుల్లో వారికి వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా హృదయ విదారకమైనటువంటి కార్యక్రమం. ఒక పక్క చదువు లేదు, ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క కూలి చేసుకునే బ్రతుకులు. దయచేసి ఇదొక ప్రాధాన్యత కార్యక్రమంగా చేసుకుని టోల్ ఫ్రీ నెంబర్ని నెలకొల్పి ఏ పేషెంట్ అయినా సరే తనకి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ వస్తే ఆ డయాలసిస్ పేషెంట్ని తీసుకుని వెళ్ళి డయాలసిస్ చేసి వారికి కావాల్సినటువంటి మందులు ఫ్రీగా ఇచ్చి వారిని తీసుకొచ్చి వారి ఇంటి దగ్గర దించేటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి కిడ్నీ బాధితుల తరపున ఓ విజ్ఞప్తి. ప్రపంచ పటంలోనే శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం ఓ ముఖ్యమైన ప్రాంతంగా గుర్తింపబడింది అని అంటే దానికి కారణం అనుక్షణము సతమతమవుతున్నటువంటి కిడ్నీ వ్యాధి బాధితుల ఆక్రందనల వల్లనే. ఉద్దాన ప్రాంతంలో చాలా గ్రామాల్లో ఈ కిడ్నీ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. అందువలన ఒక రోజు ఒక 6 ఏళ్ల క్రితం ఓ మహా వ్యక్తి ఫోకస్ ని ఈ ప్రాంతం పైన పెట్టడం వలన ఈ ప్రాంతం కంప్లీట్ గా ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దృష్టిలో పడి అప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఆ మహా వ్యక్తి ఎవరో కాదు, జనసేనాని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు ఫోకస్ చేసిన మరుక్షణం ప్రభుత్వాలు ఎలర్ట్ అయి కిడ్నీ వ్యాధి బాధితులపై నిరంతరము అప్రమత్తమై చాలా మంచి కార్యక్రమాలు ప్రారంభించారు. డయాలసిస్ సెంటర్లు కవిటి, అలాగే సోంపేట, అది అంతేకాకుండా టెక్కల్లో కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా కొంత నీరుని కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ప్రభుత్వము సుమారు 700 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి వివిధ గ్రామాలకి రక్షిత మంచినీటి పథకం ఇస్తామని చెప్పి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈనాటికి ఎవరికి కూడా ఆ నీరు, రక్షిత నీరు పొందేటువంటి అదృష్టం కలగలేదు. ఇంకా అంతేకాకుండా చాలా ఖర్చు పెట్టి కిడ్నీ డయాలసిస్ సెంటర్ని పలాసలో నెలకొల్పబడినప్పటికీ అక్కడ కూడా ఇంతవరకు డయాలసిస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి డయాలసిస్ అందడం లేదు. ఎటువంటి ఆధునిక సౌకర్యాలు కానీ కనీస సౌకర్యాలు కానీ ఇంకా పెంపొందించలేదు. కనుక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన ఫోకస్ ని ఈ ప్రాంతం మీద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కిడ్నీ బాధితులు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే, కవిటి వెళ్ళి అడిగితే మీరు 22 వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అలాగే అక్కడ నుంచి సోంపేట వెళ్తే మీరు 30 వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అక్కడ నుంచి పలాస వెళ్తే మీకు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో లేదు. అంటే అక్కడ నుంచి మీరు మరో ప్రాంతమైనటువంటి టెక్కల్కి వెళ్తే అక్కడ కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారని చెప్పి వారిని తిరిగి పంపించడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక రైల్వే స్టేషన్కో ఒక ఎయిర్పోర్ట్కో వెళ్ళి మేము వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నామని అంటే అది అర్థం ఉంది. వెల్ఫేర్ కార్యక్రమాల్లో కొంతకాలం ఆగండి అంటే అర్థం ఉంది. కానీ ఒక వ్యక్తి తనకు రక్తం కావాలి లేదంటే చనిపోతానన్న పరిస్థితుల్లో వారికి వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా హృదయ విదారకమైనటువంటి కార్యక్రమం. అంతేకాకుండా వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు క్లియర్ అవుతుందంటే, ఎవరో ఒక పేషెంట్ భగవంతుని దగ్గర చేరిపోతే వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అయ్యి అప్పుడు ఇంకో మనిషి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. కనుక అతి త్వరలో ఇచ్చాపురంలో కూడా మరొక డయాలసిస్ సెంటర్, పలాస, సోంపేట, టెక్కల్లో కూడా ఉన్నటువంటి మెషిన్స్ ని డబుల్ చేయాలి. అలాగే ఒక ఎమర్జెన్సీ డయాలసిస్ సెంటర్ ని ప్రత్యేకంగా నెలకొల్పాలి. ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్లు ఉంటే వాళ్ళకి అక్కడికి పంపించి వాళ్ళ ద్వారా వాళ్ళకి డయాలసిస్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలి. అంతేకాకుండా దయచేసి ఇదొక ప్రాధాన్యత కార్యక్రమంగా చేసుకుని టోల్ ఫ్రీ నెంబర్ ని నెలకొల్పి ఏ పేషెంట్ అయినా సరే తనకి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ వస్తే ఆ డయాలసిస్ పేషెంట్ని తీసుకుని వెళ్ళి డయాలసిస్ చేసి వారికి కావాల్సినటువంటి మందులు ఫ్రీగా ఇచ్చి వారిని తీసుకొచ్చి వారి ఇంటి దగ్గర దించేటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. పేదరికంలో మగ్గుతున్నటువంటి మా ప్రాంత ప్రజలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. డయాలసిస్ పేషెంట్ 10,000, 5,000 రూపాయల కిడ్నీ పేషెంట్స్ కూడా అవేమి మిగలడం లేదు. అలాగే మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఇది అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్య కార్యక్రమం కింద ప్రభుత్వం భావించి ఇమ్మీడియట్ గా ప్రారంభించాలి. అంతేకాకుండా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, అక్కడ ఒకవైపు పనులు చేసుకోవాలి, ఇంకోవైపు ఏమో కూలికి వెళ్తే గానీ జరగదు. ఆ కూలిని ఆపేసి ఆ డయాలసిస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కూలికి వెళ్ళకపోతే జరిగినటువంటి దౌర్భాగ్య స్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఒక్కసారి మా వైపు మరొక్కసారి, ఇంతకుముందు చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు కంప్లీట్ కార్యక్రమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ల్యాబ్ టెస్ట్స్ కూడా ఫ్రీగా చేసేటువంటి అవకాశాలు కలిగించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ నీటితో ప్రాబ్లం ఉంది. అందుకని వంశధార నీటిని తీసుకొచ్చి నాగావళి మీదుగా ఇచ్చాపురం బహుదా నది కనెక్టివిటీ చేస్తే, అనుసంధానం జరిగితే డెఫినెట్ గా రీఛార్జ్ అయ్యే వాటర్ మంచినీరు తాగేటువంటి అవకాశం ఉంటుంది. సాగు, తాగునీరు రెండూ రావడం వలన రైతు కూడా పరిపుష్టి చెంది 90% పేదరికంతో 90% ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకున్నటువంటి కూలీలు ఉన్నటువంటి మా ప్రాంతాన్ని ఈ రకంగా ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ అనుసంధాన ప్రక్రియ
అతి త్వరలో ప్రారంభించాలని. ప్రస్తుతం ప్రభుత్వం 100 రోజులే అయింది. ఆర్థిక సమస్య సతమతమవుతోంది. వాటిని అధిగమించి అపర చాణక్యుడిగా పేరు పొందినటువంటి అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకని వంశధారని బహుధానతో వయా నాగావళి అనుసంధానం చేస్తే మా కష్టాలన్నీ 90% తీరి ఆర్థిక ప్రపుష్టి కలిగి ఇటువంటి పరిస్థితులకి అధిగమించి కనీసం బాగులేనప్పుడు వెంటనే ఒక హాస్పిటల్కు ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళి టెస్టులు చేయించుకునేటువంటి ఆర్థిక పరిస్థితులను మెరుగవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజలందరూ కూడా చేతులొచ్చి ప్రభుత్వానికి జోడిస్తున్నారు, నమ్ముతున్నారు కూడా. ఎందుకంటే అత్యంత నమ్మకమైనటువంటి, అత్యంత సమర్థవంతమైనటువంటి, అత్యంత మానవతా విలువలతో కూడినటువంటి సామాన్య ప్రభుత్వం ఈ రోజు ఉంది కనుక, సామాన్యుడికి అందుబాటులో ఉంది కనుక మా ప్రాంత ప్రజలందరూ చేతులెత్తి జోడించి ప్రభుత్వానికి వేడుకున్నది ఏంటంటే మా కిడ్నీ వ్యాధి బాధితుల కష్టాలని ప్రాధాన్యత క్రమంలో మొట్టమొదటి కార్యక్రమంగా తీసుకొని టోల్ ఫ్రీ నెంబర్తో ప్రారంభించి మాకు ట్రాన్స్పోర్ట్, మెడిసిన్స్, ల్యాబ్ టెస్ట్స్ అన్ని ఫ్రీగా ఇవ్వాలి. అంతకన్నా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పక్క చదువు లేదు, ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క కూలి చేసుకునే బ్రతుకులు. ఈ పరిస్థితుల్లో ఏదైతే అప్లికేషన్ పెట్టాలో ఆ అప్లికేషన్ కిడ్నీ పేషెంట్స్కి పెన్షన్ కోసం దాన్ని క్లిష్టమైన పద్ధతిలో పెట్టేశారు. ఇక్కడ డాక్టర్ గారు సర్టిఫై చేస్తే అక్కడ నుంచి డిఎంఓ ఆఫీస్కి పేషెంట్ వెళ్ళాలి, అక్కడ మళ్ళీ వాళ్ళు టెస్టులకి ఫేస్ చేయాలి. అక్కడ నుంచి ఇవన్నీ కూడా అటువంటి పేషెంట్ల విషయంలో ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా జబ్బులు లేకుండా తన కిడ్నీ వ్యాధి ఉందని చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితి మా ప్రాంతంలో లేదు. అంతటి హానెస్ట్ అండ్ చాలా నిజాయితీ అయినటువంటి ప్రజలు మా అక్షాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలు. అందుకని దయచేసి సరళతరం చేసి కార్యక్రమాన్ని డోర్ టు డోర్ సర్వే చేసి వాళ్ళు అడక్క ముందే వాళ్ళ అప్లికేషన్ పెట్టకుండానే ఎవరైతే కిడ్నీ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా 5,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించినట్లు అందరికీ కూడా ఈ పింఛన్ అందేట్లు, అలాగే డయాలసిస్ ఫేస్ చేస్తున్నటువంటి 10,000 కానీ ఇంకా మరికొంచెం పెంచినా సరే ప్రజలకు చాలా ఉపయోగకరమైనది అవుతుందని చెప్పి ప్రజలందరూ అనుకున్న మాటలు మాత్రమే నేను మీ ముందుంచుతున్నాను. ఇదొక నా సొంత అభిప్రాయం కాదు. అనుక్షణం ప్రజల్లో తిరుగుతూ, గ్రామాల్లో తిరుగుతూ, హాస్పిటల్కి ఎంతోమందిని తీసుకొస్తూ, ఎంతోమంది కిడ్నీ పేషెంట్లని, ఇతర పేషెంట్లను కూడా మా సంఘాల ద్వారా ఆదుకుంటూ, నేను స్వయంగా కూడా ఆదుకుంటూ చాలా కార్యక్రమాల్లో ఉన్నాను కనుక వారందరి అభిప్రాయాలను క్రోడీకరించి ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.